ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని, దివ్యమైన ఆత్మను, స్వయానికి స్వయం రాజ్య తిలకాన్ని ఇచ్చుకునే వారిని, తేజోమయ ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా రాజ్య అధికారపు స్మృతిలో ఉంచు. ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. डेट 25/7/2025। आज का हेडिंग, मीठे बच्चे सदा एक ही फिक्र में रहो, हमें अच्छी रीति पढ़कर अपने को राज्य तिलक देना है, పడాయి से ही రాజ్యాయి మిల్తా హి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు సదా ఒకే చింత ఉండాలి. నేను ఆత్మ మంచిగా చదువుకొని స్వయానికి స్వయం రాజ్య తిలకాన్ని ఇచ్చుకోవాలి. చదువుతోనే నాకు రాజ్యం లభిస్తుంది. నేను ఎంత చదువుతేనే అంతటి బ్యూటిఫుల్ ఫ్యూచర్ ని నేను డెవలప్ చేసుకోగలను. మరి చదువు పైన అంత అటెన్షన్ పెడుతున్నామా? ప్రతిరోజు చదువుతున్నామా? చదువుకున్నది బుద్ధిలో ఉంటుందా? చదువుకున్నది ఆచరణలో పెడుతున్నామా అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, बच्चों को किस उल्लास में रहना है, दिल शिकस्त नहीं होना है, क्यों? सदा यही उल्लास में होना है, इन लक्ष्मी नारायण जैसा बनना है, इसका पुरुषार्थ करना है, दिल शिकस्त कभी नहीं होना है, क्योंकि यह पढ़ाई बहुत सच है, घर में रहते भी पढ़ सकते हो, इसकी कोई फीस नहीं है, लेकिन हिम्मत जरूर चाहिए. సదా ఇదే ఉల్లాసంలో ఉండాలి. నేను ఆత్మ ఈ లక్ష్మి నారాయణుడంతా ఉన్నతంగా అవ్వాలి. ఉన్నతమైన పురుషార్థం చేయాలి. బాధపడకూడదు. చదువు చాలా సహజం, కాకపోతే తప్పకుండా చదవాలి. చదివించేవారు స్వయం భగవంతుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు మనల్ని చదివించడానికి తనేమి ఫీజు తీసుకోవట్లేదు. కాకపోతే నేను చదవడానికి ఎంతో ధైర్యాన్ని వహించాలి. నేను ఆత్మ ఉన్నతమైన రాజ్య అధికారాన్ని తీసుకుంటాను అనే స్మృతిని ఎంతగానో గుర్తుపెట్టుకోవాలి. ఓం శాంతి. తుమ్హీ హో మాతా, తుమ్హీ హో పితా. మీరే తల్లి, మీరే తండ్రి, మీరే సద్గురువు అని పాట పాడుతూ ఉంటారు కదా. बच्चों ने अपने बाबा की महिमा सुनी. महिमा एक ही और कोई की महिमा कही नहीं जा सकता. మరి పిల్లలు పరమాత్మ మహిమను విన్నారు. మీరే తల్లి, మీరే తండ్రి అని. ఇంతటి ఉన్నతమైన మహిమ ఒకరు తల్లిగా, తండ్రిగా, సద్గురువుగా, టీచర్గా, స్నేహిగా, సఖిగా, తోటివారిగా, సహయోగిగా, నావికుడిగా, ఇది పరమాత్మ తప్ప ఈ రోల్ ఇంకెవ్వరూ ప్లే చేయలేరు.
ఇవన్నీ పరమాత్మ గురించే గాయనం చేయబడింది. जबकि ब्रह्मा विष्णु शंकर की कोई महिमा नहीं है. బ్రహ్మ విష్ణు శంకరుల యాక్చువల్ మహిమ ఏముంది? బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది, శంకరుడి ద్వారా వినాశనం జరుగుతుంది, విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది అంటారు. లక్ష్మీనారాయణ కో ఐసే లాయక్ కిస్నే బనాయా హే? మరి లక్ష్మీనారాయణలు కూడా అంత అర్హత కలవారిగా శివ్ బాబానే తయారు చేశారు కదా, వారికి అంతటి మహిమ ఉంది. పరమాత్మ తప్ప ఇంతటి గొప్ప మహిమ ఇంకెవ్వరికి ఉండదు. వారే టీచర్ గా మనని ప్రతిరోజు చదివిస్తున్నారు. ఫిర్ మహిమ సూర్యవంశీ ఘరానేకి హే. సో ఫస్ట్ మహిమ పరమాత్మదంటే, సెకండ్ మహిమ మొత్తం సూర్యవంశీ వంశస్థులది, ఎవరైతే రాజ్యం చేస్తారో. పాప్ సంగం పర్ నా ఆయే తో ఉనోకి రాజాయి మిల్నా సకే. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్, పరమాత్మ సంగమ యుగంలో రాకపోతే సూర్యవంశానికి కూడా అంత గాయనం ఉండదు, అంత ఇంపార్టెన్స్ ఉండదు. మరి ఇంకా ఎవ్వరి మహిమ లేనట్టు ఒక పరమాత్మది తప్ప. ఫారినర్స్ ఆది కోయి కో భీ మహిమా కర్నే కి దర్కార్ నహీ హే. మహిమ తో సిర్ఫ్ ఏక్ హే. ఫారినర్స్ ని మహిమ చేయడం, ఇంకెవ్వరిని మహిమ చేయాల్సిన అవసరం లేదు. మహిమ ఒక్క పరమాత్మదే. వారే ఉన్నతో ఉన్నతమైన పరం ఆత్మ, పరం శిక్షకుడు, పరం సద్గురువు. వారే మనకి ఉన్నతో ఉన్నతమైన పదవిని కూడా ఇస్తారు. వారే మనకి మన రాజ్యాన్ని కూడా ఇస్తారు. जैसे बैरिस्टर पढ़ता है तो अपनी पढ़ाई से बैरिस्टर बनाते. तुम बच्चे जानते हो शिव बाबा हमको पढ़ाते हैं, जो अतिरिति पढ़ेगा वही ऊंच पद पाएगा. ఎలా అయితే ఎవరైతే బ్యారిస్టర్ చదువును చదువుతారో చక్కగా చదివి బ్యారిస్టర్ గా తయారవుతారు. అలాగే శివ్ బాబా కూడా ఉన్నతమైన దివ్యమైన జ్ఞానాన్ని చదివిస్తున్నారు. దాని ద్వారా మనం ఉన్నతమైన పదవిని కూడా పొందగలం. చదివించేవారు స్వయం పరమాత్మ, శ్రీమతం వారిది లభిస్తుంది. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వాలి. పావనంగా అవ్వటానికే మనం చదువుతున్నాము. తుమ్ జాంతే హో ఇస్ సమయ సబ్ తమో ప్రధాన్ పద్ధతి హే. మీకు తెలుసు ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా పతితంగా ఉన్నారు. अच्छे व बुरे मनुष्य तो होता ही है. पवित्र रहने वाला अच्छा कहा जाता है. अच्छा पढ़कर बड़ा आदमी बनता है तो महिमा होती है, परंतु सब पतित है. మంచి లేక చెడుగా ఈ ఆత్మనే అవుతుంది. ఈ ఆత్మ ఏ సంస్కారాలైతే ఇక్కడ రికార్డ్ చేస్తుందో, మంచివారు చెడ్డవారు అని మహిమ చేస్తారు. పతితులు పావనులు అనే డిఫరెన్సియేషన్ జరుగుతుంది. సత్యుగంలో అందరూ పావనంగానే ఉంటారు, అక్కడ ఎవ్వరి మహిమ ఉండదు. యహా పవిత్ర సన్యాసి బే అపవిత్ర గృహస్థి బే తో పవిత్రతాకి మహిమ గాయి జాతి హై. ఇక్కడ పవిత్రమైన సన్యాసులు ఉన్నారు, అపవిత్రమైన గృహస్థిలు ఉన్నారు, కానీ గాయనం మాత్రం పవిత్రతాదే జరుగుతుంది. కానీ సత్యుగంలో యథా రాజారాణి తదా ప్రజ, ప్రతి ఒక్క ఆత్మ పవిత్రంగానే ఉంటుంది. అక్కడ अपवित्रलु अने विषयमे लेदु. यहाँ तो कोई गृहस्थों की महिमा गाते रहते हैं, उसके लिए जैसे वह खुद अल्लाह, परंतु अल्लाह को तो पतित पावन लिबरेटेड गाइड कहा जाता है. ఇక్కడ అందరూ స్వయం గృహస్థి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ సన్యాసుల మహిమ అనేది చేస్తారు. వారు భగవంతుణ్ణి హే ఖుదా, హే అల్లాహ్ అని అంటారు. మరి అల్లా పతిత పావనుడు, లిబరేటర్, గైడ్ గా అయితే అవ్వలేరు కదా. మరి అంతా మహిమ ఎవరిది? అది బేసిక్ పాయింట్, పరమాత్మది.
దునియా కిత్నా అంధియారే మే హై. అసలు ఈ ప్రపంచం ఎంత ఘోరమైన అంధకారంలో ఉంది. బాబా వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకి చక్కగా అర్థం చేయిస్తారు. మంచిగా చదివితేనే నాకు నేను రాజ్య తిలకాన్ని ఇచ్చుకోగలను. మరి నేను ఎంత ఉల్లాసంలో ఉండాలి? నేను ఆత్మ లక్ష్మీ నారాయణుడంత ఉన్నతంగా అవుతాను. మరిక్కడ సంశయంలో పడే అవసరమే లేదు. చదువు అంత ఉన్నతమైనది. खटिया पर सोए हुए भी पढ़ सकते हो, विलायत में रहते हुए भी पढ़ सकते हो. ఈ చదువు ఎంత సింపుల్. దీనికి ఫీజ్ లేదు. పడుకొని చదవచ్చు, విదేశాల్లో ఉండి చదవచ్చు, ఇంట్లో ఉండి చదవచ్చు, ఏ పనైనా చేసుకుంటూ చదవచ్చు. ఇలాంటి చదువు ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. ఆ చదువుకి ఈ చదువుకి చాలా తేడా ఉంటుంది. शरीर से अनेक धर्म होता है, ఆత్మ తో ఏక్ హీ హై. ఈ శరీరానికైతే సంబంధించినవి అనేక ధర్మాలు ఉంటాయి, కానీ ఆత్మ మాత్రం ఒకటే. ఇదే ఒక ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం, ఒక ధర్మాన్ని ఫాలో చేసే శరీరం వదిలి ఇంకొక ధర్మాన్ని ఫాలో చేసే శరీరం, ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. ఇలాంటి ప్రతి ఒక్క ఆత్మని స్వయం పరమాత్మ అడాప్ట్ దత్తత తీసుకోవడం జరిగింది. మరి ఆత్మ ఎవరు? ఈ విషయం పైన ఎవరైనా ఫస్ట్ టైం మన దగ్గరికి వస్తే వాని ఫామ్ కూడా ఫిలప్ చేయమన్నది. పరమాత్మ తప్పకుండా కావాలి కదా. పరమాత్మ ఉంటే కదా ఆత్మ ఎవరినో ఒకని స్మృతి చేస్తుంది. మరి యాక్చువల్లీ ఆత్మ ఎవరు? ఈ విధంగా గాయనం చేయాలి, ఈ విధంగా ఇతరులకి అర్థం చేయించాలి. మీరే తల్లి తండ్రి అనే పాట ఉంది, పరంతు వారు ఎవరు, ఎప్పుడొస్తారు, ఎలా వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఈ గాయనం ఎవ్వరికీ తెలియదు. స్వయం బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు అర్థం చేయించడంతోనే అర్థం చేసుకుంటారు. మనందరం స్వయం పరమాత్మ దత్తత తీసుకోబడిన దత్తత పుత్రులం. మరి మన పైన పరమాత్మ కూడా ఎంతో అధికారం ఉంటుంది కదా. స్వయం పరమాత్మ నన్ను సతోప్రధానంగా చేస్తున్నారు అనే సంతోషం నాకు రోజంతా ఉంటుందా? అనంతమైన తండ్రి అనంతమైన రాజ్య తిలకాన్ని దిద్దడానికి వచ్చారు అంటే నేను ఆత్మ ఈ రాజ్య తిలకాన్ని తీసుకోవడంలో ఎంత ఉత్సాహం చూపించాలి. కానీ మనుషులు బయట ఒక బయోస్కోప్ చూడటంతో ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు, నెంబర్ వారిగా నెంబర్ 1 చెడు అలవాటే ఈ బయోస్కోప్, సినిమా అంటారు. इसमें जाने वाले बहुत करके फेल हो गिर पड़ता है. వాటికి వెళ్లే వారు చాలా మంది ఫెయిల్ అయిపోయి కింద పడిపోతారు. कोई कोई फीमेल भी ऐसा है बाइस को जाने बिगर नींद ना आए. కొంతమంది ఆడవారు కూడా ఒక్కరోజు కూడా సినిమా చూడకుండా నిద్ర కూడా పట్టదు అంటారు. బయోస్కోప్ देखने वाले अपवित्र बनने का पुरुषार्थ जरूर करेगा. అలాంటి సినిమాలు చూసేవారు అపవిత్రంగా అవ్వాలి అనే పురుషార్థం అనే ఎఫర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనుషులు ఏదైతే భావిస్తారో మాకు చాలా సంతోషం వేస్తుందని, దాని ద్వారా దుఃఖమే దుఃఖం ఉంటుంది. అవన్నీ వినాశీ సంతోషాలు. చూసినంతసేపు హ్యాపీగా ఉంటుంది, తర్వాత ఉండదు. కానీ మీరు అవినాశీ సంతోషంలో ఉండాలి. ఈ అవినాశీ సంతోషం అవినాశి తండ్రి నుంచే లభిస్తుంది. అవినాశి తండ్రి 21 జన్మలు మనకి వారసత్వాన్ని ఇస్తారు. మరి అలాంటి అవినాశి తండ్రిని నేను ఆత్మ ఎంత స్మృతి చేస్తున్నానో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఇంట్లో అశాంతి దుఃఖమే ఉంటుంది. అలాంటి ప్రపంచాన్ని సుఖమయమైన ప్రపంచంగా పరమాత్మ తయారు చేస్తున్నారన్న ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ధారణ:
अपने लिए स्वयं ही पुरुषार्थ कर ऊंच पद पाना है, पढ़ाई से स्वयं राज तिलक देना है, ज्ञान को अच्छी रीति धारण कर सदा हर्षित रहना है। స్వయానికి స్వయం పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి పొందాలి. చదువుతో నేను ఆత్మ, నాకు నేను రాజ్య తిలకాన్ని ఇచ్చుకుంటాను. జ్ఞానాన్ని కూడా మంచిగా ధారణ చేసి సదా హర్షితంగా ఉండాలి. ज्ञान तलवार में याद का जौहर बनना है, याद से బంధన్ కాట్నా హే. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి అనే పదును ఎంతగానో ఉండాలి. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి అనే పదును ఉన్నట్టయితే అలాంటి పరమాత్మ స్మృతితో బంధనాలు అని ఏవైతే అనుకుంటామో అవి కాస్త తెగిపోతాయి. మరి మిగతా బయోస్కోప్ చూడాలి అనే సంకల్పాలు మిమ్మల్ని अपवित्रंगा చేస్తాయి. वरदानम लौकिक को अलौकिक में परिवर्तन कर सर्व कमजोरियों से मुक्त होने वाले मास्टर सर्वशक्तिवान भव. లౌకికాన్ని కూడా అలౌకికంలోకి పరివర్తన చేసుకొని ఎలాంటి వీక్నెసెస్ అయినా సమాప్తం చేసుకోవాలి. ఎలా పాసిబుల్? ఎవరైతే మాస్టర్ సర్వశక్తివంతులు జ్ఞానవంతులైన ఆత్మలో అంటారో వారు ఎలాంటి బలహీనతనైనా సమస్యకైనా వశీభూతం అవ్వరు. అంటే దేనికి బెండ్ అవ్వరు. అమృత్ వేల నుంచి ఏదైతే చూస్తారో, వింటారు, ఆలోచిస్తారు, కర్మ చేస్తారు, లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేస్తారు. అలౌకిక కార్యాన్ని సదా స్మృతిలో పెట్టుకొని ఎలాంటి మాయావి వికారాలకు కూడా వశీభూతం అవ్వరు. తమోగుణి వైబ్రేషన్స్ తో ఉంటూ కూడా సదా అద్భుతాన్ని చేసి చూపిస్తారు. ఎలాంటి లౌకికాన్నన్నా అలౌకికంలోకి అంతగా కన్వర్ట్ చేసినట్టయితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. సో ఈ విధంగా నేను ఆత్మ అలాంటి ఒక అద్భుతం చేసి చూయించగలగాలి. స్లోగన్ సర్వకో సంతుష్ట కరే తో పురుషార్థ్ మే స్వతః హై జంప్ లగ్ జాయేగా. సర్వులను నేను సంతుష్టపరుస్తే పురుషార్థంలో ఒక హై జంప్ అనేది చేయగలను. నేను ఆత్మ సర్వులను సంతుష్టపరిస్తే ఒక సంతుష్టమనిగా అవ్వగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. సో ఈ రోజు మురళి యొక్క స్వమానం నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడను. ఐ యామ్ ద మాస్టర్ ఓషన్ ఆఫ్ పవర్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడను. స్థిరమైన ఆత్మను, చైతన్యవంతుడను, పరోపకారి ఆత్మను, దివ్య గుణధారి ఆత్మను, నిశ్చింత ఆత్మను, నిర్మాణ ఆత్మను. నేను ఆత్మ పరమాత్మ శక్తితో నా ఈ లౌకిక పరిస్థితులను అలౌకికంలోకి పరివర్తన చేస్తాను. పరమాత్మ శక్తితో నా జీవితాన్ని నడిపిస్తాను. సదా పరమాత్మ నా చేతిని పట్టుకొని నడిపిస్తున్నారు అనే దివ్యమైన స్మృతిలో ఉంచు. పరమాత్మ శక్తితో నేను ఆత్మ నిశ్చింతంగా నిర్భయంగా ఉంటాను.
పరమాత్మ శక్తి ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. పరమాత్మ శక్తి స్థిరమైన ఆత్మగా చేస్తుంది. ఎంతటి అదృష్టవంతుడను! పరమాత్మ శక్తి నాది అయ్యింది. పరమాత్మ శక్తితో నేను నడుచుకుంటున్నాను. పరమాత్మ శక్తితో స్థిరమైన ఆత్మగా అవుతున్నాను. సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉంటూ ప్రతి అడుగును ధైర్యంగా శక్తివంతంగా వేయటానికి ప్రయత్నిస్తాను. I, the soul, the master, ocean of power, I always utilize the power of the Supreme Father. The Father's power works like a miracle where I always try to be relaxed and detached from this world. The Father's power helps me to cross every obstacle in this life. Father's power makes me a clear soul, a happy soul, and a powerful soul. I always try to follow the path of the Supreme Father and be the master ocean of knowledge where every single step makes me a perfect soul. I am the point of light in the middle of this forehead. I always experience the power of silence all the time, where every single step makes me a highest authority. Hey, Father, thank you so much for showing me the path of beauty of my soul. I always try to follow the path of the Father and be a detached being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. I try to spread such vibrations to every part of this body. And with the God's vibrations, I'm going to claim a highest inheritance. Om Shanti, 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 Shanti.